మన పొరుగునే ఉన్న అందమైన దేశము వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, కరెన్సీ మార్చాల్సిన అవసరం అంతకంటే లేదు. అందమైన ప్రకృతి, కార్బన్ రహిత వాతావరణము ఉన్న వారం రోజులు ఆహ్లాదకరమైన పరిస్థితిలో ఉండాలి, గడపాలి అనుకునే వాళ్ళు ఎవరైనా భూటాన్ను తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఆ అందమైన దేశంలో వారం రోజుల పాటు మేము చేసిన ప్రయాణమే ఈ వీడియో. విభిన్నమైన ప్రదేశాలు, విభిన్నమైన సంస్కృతి ఆచారాలతో ఉన్న ఈ దేశ ప్రయాణము మీకందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తూ లెట్ us get into the video. మన దేశం నుండి భూటాన్కి చేరుకోవడానికి అన్నిటికంటే ఉత్తమమైన మార్గము అక్కడికి దగ్గరలో ఉన్న సిక్కిం రాష్ట్రంలో ఉన్న బాగ్డోగ్రా సిటీకి ఫ్లైట్ ద్వారా చేరుకొని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా బార్డర్ దాటడము. మేము కూడా మా 8 రోజుల భూటాన్ టూర్లో భాగంగా మొదటి రోజు మేమున్న బెంగళూరు నుండి బాగ్డోగ్రాకి డొమెస్టిక్ ఫ్లైట్లో చేరుకున్నాము. బాగ్డోగ్రా నుండి రోడ్డు మార్గంలో ఇన్నోవాలో దాదాపు 3 గంటలు ప్రయాణం చేసి ఇండియా బార్డర్ టౌన్ జైగోన్ దగ్గర ఉన్న భూటాన్ బార్డర్ దాటి పూంచలింగ్ పట్టణము చేరుకున్నాము. బార్డర్లో ఇమిగ్రేషన్ చాలా ఈజీగా జరిగిపోయింది. మన ఇండియన్స్కి కేవలం ఓటర్ ఐడితో కూడా ప్రవేశం ఉంటుంది. రెండవ దినము మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 9 గంటల ప్రాంతంలో పూంచలింగ్ నుండి భూటాన్ రాజధాని థింపూకి బయలుదేరాము. పూంచలింగ్ నుండి థింపూకి దూరము కేవలము 165 కిలోమీటర్లే అయినప్పటికీ వెళ్లిన దూరం అంతా కూడా ఘాట్ కావడంతో ప్రయాణ సమయము దాదాపు 8 గంటల సమయం పట్టింది. మేము థింపూ చేరుకునే సమయానికి సాయంకాలం 5 గంటలు కావచ్చింది. జర్నీ టైం ఎక్కువ అయినప్పటికీను చుట్టుపక్కల పచ్చపచ్చని చెట్లు, కొండలు, జలపాతాలు, నదులతో ఉన్న సీనరీస్ చూసుకుంటూ మాకు జర్నీ అస్సలు తెలియలేదు. దారి పొడవునా అక్కడక్కడ ఇలాంటి కూరగాయల షాపులు, కొన్ని పళ్ళ షాపులు కూడా రోడ్డు సైడు కనిపించాయి. ఆరెంజ్ పళ్ళు తినడానికి తీసుకున్నాము. చాలా టేస్టీగా, తియ్యగా ఉన్నాయి. ఇక దారిలో మనము థింపూకి దగ్గరలో థింపూ దగ్గర నుండి వచ్చే వాంగ్చూ రివరు, ఇంకొక ముఖ్య పట్టణము పారో నుండి వచ్చే పాంచూ రివరు కలిసి దాంచూ నదిగా మారే నదీ సంగమాన్ని చూస్తాము. థింపూ నగరము దగ్గర పడుతూనే మనకు ఇలాంటి వైవిధ్యమైన ఇళ్ల నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి నిర్మాణము కూడా ఎంతో ముచ్చటగా, అందంగా అనిపించింది. భూటాన్లో ఇండ్లు నిర్మించేటప్పుడు కిటికీల చుట్టూ ఉన్న బార్డరు, రూఫ్కి చుట్టూ వచ్చే బార్డరు, భూటాన్ కల్చర్కి సంబంధించిన అలంకారంతో కూడిన చెక్క నిర్మాణము చేయాల్సి ఉంటుంది. ఇది ఆ దేశం యొక్క ఇళ్ల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకమైన రూలు. థింపూ నగరంలో ఈ విధమైన ఆర్చులు అడుగడుగునా దర్శనమిస్తూ అందంగా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ కొండలతో అందమైన ఇళ్ల నిర్మాణాలతో లోయలో ఉన్న థింపూ నగర అందము చెప్పనలవి కాదు. అంత అందంగా, వైవిధ్యంగా అనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండని భూటాన్ రాజ్యము ప్రపంచంలోనే కార్బన్ రహిత దేశంగా ప్రసిద్ధి పొందింది. కేవలము 8 లక్షల మంది మాత్రమే జనాభా ఉన్న భూటాన్ దేశంలో మొత్తము 20 జిల్లాలు మాత్రము ఉంటాయి. ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ గా పిలువబడే భూటాన్ రాజ్యపు జాతీయ జంతువు టకిన్. ఆవు శరీరానికి మేక తలను అంటించినట్లుగా ఉండే ఈ విచిత్రమైన ఆకారం గల జంతువు కేవలం భూటాను, మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే చూడగలము. భూటాన్ జాతీయ క్రీడ ఆర్చరీ. అదేవిధంగా భూటాన్లో అక్షరాస్యత 87%. ఇక భూటాన్ టూర్లో 3వ రోజు మేము థింపూ నగరంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించుకున్నాము. అందులో భాగంగా మొదటగా మేము నేషనల్ మెమోరియల్ చార్టెన్ చేరుకున్నాము. చార్టెన్ అంటే భూటానీస్లో స్తూపము అనే అర్థము. ఈ స్తూపాన్ని 1972లో చనిపోయిన 3వ భూటాన్ రాజు స్మారకార్థము ఆయన తల్లి నిర్మించింది. ఇది 1974లో పూర్తయింది. ఇక్కడ అన్ని దేవాలయాలలో లాగానే ఈ విధంగా చైనీస్ మంత్ర రోలర్సు, దీపాలు వెలిగించడము, అన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైన దేవాలయం కూడా ఉంటుంది. ఈ దేవాలయము ముఖ్యంగా 3 అంతస్తులలో ఉండి ప్రతి అంతస్తులో బుద్ధుని ప్రతిరూపాలైన పుర్పా, కాగే, గోంగ్డి లాంటి భూటాన్ దేశానికి సంబంధించిన దేవతా మూర్తులని మనం చూస్తాము.
చార్టెన్ చూసుకున్న తర్వాత మేము ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన బుద్ధ డోర్డెన్మా టెంపుల్ చేరుకున్నాము. ఎత్తైన కొండపైన ఎత్తైన నిండైన బంగారు వర్ణంలో మిలమిల మెరిసిపోయే బుద్ధుని విగ్రహమే డోర్డెన్మా. మొత్తము ఎత్తు 52 మీటర్లు ఉంటుంది. బుద్ధ విగ్రహము కింద ఈ విధంగా చుట్టూ బంగారు వర్ణంలో ఉన్న దేవతా విగ్రహాల రూపాలు కనువిందు చేస్తూ ఎంతో అందంగా ఉంటాయి. అక్కడ అంత అద్భుతంగా కనిపించే బుద్ధుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బుద్ధుని విగ్రహము పూర్తిగా కంచుతో చేయబడి బంగారు పూత పూయబడి ఉంటుంది. నుదుటిన ఉన్న బొట్టులో $1 మిలియన్ విలువ చేసే అన్కట్ డైమండ్ పొదగబడి ఉంటుంది. బుద్ధుని విగ్రహం లోపల ఉన్న ఆలయంలో ఎంతో మంది గురువుల విగ్రహాలతో పాటు 1,08 అంగుళాల బుద్ధ విగ్రహాలు, 25,000 12 అంగుళాల బుద్ధ విగ్రహాలు కనువిందు చేసే రీతిలో అమర్చబడి ఉంటాయి. భూటాన్ దేశపు 4వ మహారాజు యొక్క షష్ఠి పూర్తి సందర్భంగా మొదలుపెట్టిన ఈ నిర్మాణం 2015లో పూర్తయి అప్పటి నుండి అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. మనము ఎక్కడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన హిందూ దేవాలయాలు కనిపించడం చాలా అరుదుగా ఉంటాయి. భూటాన్ రాజ్యంలో కూడా అలాగే ఒక శివ టెంపుల్కి మేము వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఇదే ఆ శివ టెంపుల్. విశాల ప్రాంగణంలో భూటాన్ సంస్కృతిని అనుసరించి కట్టబడిన ఈ శివాలయంలో లోపల శివుని లింగంతో పాటు లక్ష్మి, సరస్వతి, గణేష, మహాకాళి, చండి, దుర్గాదేవి లాంటి విగ్రహాలు కూడా ఉండి పూజలు అందుకుంటూ ఉన్నాయి. శివాలయం పక్కనే లోయలో థింపు నగరం చాలా అందంగా కనిపిస్తూ ఉంది. భూటాన్ రాజ్యానికి టూరిజము ప్రత్యేకమైన ఆర్థిక వనరు. అందుకే అక్కడ టూరిస్ట్ ప్లేసులకు అన్నింటికీ కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే ప్రవేశ రుసుము ఉంటుంది. ఇప్పుడు మేము చూసిన ప్రదేశాల్లో నేషనల్ మెమోరియల్ చార్టెన్ కూడా $500 వరకు ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. ఒకప్పుడు డోర్డెన్మా టెంపుల్ కూడా ఉండేదంట, అయితే ఇప్పుడు అది క్యాన్సిల్ చేశారని మా గైడ్ చెప్పాడు. ఇప్పుడు మేము వచ్చిన సింప్లీ భూటాన్ అనే ప్రదేశానికైతే $1000 టికెట్ ఉంది. భూటాన్ కల్చర్ని కొద్దిగా అయినా దగ్గరగా చూసినట్లు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ సింప్లీ భూటాన్కి వచ్చాము. చాలా చిన్న ప్రదేశంలోనే వాళ్ళ కల్చర్కి సంబంధించిన అనేక వస్తువులు, వాళ్ళు పూర్వం వాడే వస్తువులతో పాటు ఆటపాటలతో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. చూడడానికి బాగానే ఉన్నప్పటికీ $1000 మాత్రము దానికి చాలా ఎక్కువ అనిపించింది. The more you chant, the more the taste to back pain, muscle pains and all. It's very good for your health. అది భూటాన్కే ప్రత్యేకమైన హాట్ స్టోన్ బాత్. వేయించిన ఉప్పుడి బియ్యము, టీని వాళ్ళు స్నాక్గా మాకు ఇచ్చారు. ఈ రోజు టూర్లో భాగంగా చివరగా మేము ఈ ప్రదేశానికి చేరుకున్నాము. ఈ ప్రదేశంలో కొండల నడుమ దూరంగా అక్కడ టీవీగా నిల్చుకొని కనిపిస్తున్నదే భూటాన్ దేశపు రాజు యొక్క ప్యాలెస్. భూటాన్లో ఒకప్పుడు రాజరికము ఉండేది, అయితే ఇప్పుడు రాజే స్వయంగా తాను రాజరికాన్ని దారపోసి డెమోక్రసీని అక్కడ నెలకొల్పాడు. స్వతంత్ర భూటాన్ ఏర్పడిన తర్వాత ప్రస్తుతానికి 6వ రాజు భూటాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ కనిపిస్తున్న బస్సులోనే మేము భూటాన్లో ఉన్న 6 రోజులు ప్రయాణం చేశాము. పచ్చని కొండల నడుమ 4వ రోజు మా భూటాన్ టూరు తిరిగి ప్రారంభమయ్యింది. అక్కడ కనిపిస్తున్న తెల్ల జెండాలు మొత్తము 108 ఉంటాయి. ఎవరైనా చనిపోతే వారి తరపున వారి ఆత్మ శాంతి కోసము వారి బంధువులు కానీ వారి రక్త సంబంధికులు కానీ ఈ విధంగా జెండాలను పాతి పెడతారంట. వాటిపైన మంత్రాలు కూడా ఏవో ముద్రించి ఉన్నాయి. అదే విధంగా కలర్ జెండాలు 5 కలర్స్ తో ఉంటాయి. ఇవి పంచభూతాలకు ప్రతీకగా ఉంటాయి. వీటిపైన కూడా మంత్రాలు రాయబడి ఉంటాయి. ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు పంచభూతాలని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి జెండాలను కడుతూ ఉంటారంట.
భూటాన్ రాజధాని థింపు నుండి దాదాపు 22 కిలోమీటర్లు కొండపైకి ప్రయాణించిన తర్వాత ఈ ప్రదేశం వస్తుంది. ఇదే 3 అంతస్తుల్లో 108 స్తూపాలు ఉన్న డోచుల్లా పాస్. ఈ స్తూపాలే కాకుండా ఇక్కడ పక్కనే ఉన్న హిమాలయాల దృశ్యము ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తూ ఉన్నారు కదా. భూటాన్ దేశానికి చెందిన అతి ఎత్తైన హిమాలయ పర్వతాలని మనం ఇక్కడ చూడొచ్చు. మంచు కిరీటాలు ధరించిన ఈ పర్వతాలలో అతి ఎత్తైన 7500 మీటర్ల ఎత్తున్న పర్వతం కూడా ఇక్కడే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎవ్వరూ అడుగుపెట్టని ఎత్తైన పర్వతంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఎందుకంటే భూటాన్ రాజ్యంలో పర్వతాలని దేవుళ్ళగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకే భూటాన్ రాజు ఇక్కడ ఎవరిని పర్వతారోహణ చేయడానికి అనుమతించరు. ఇక ఇక్కడ ఉన్న 108 చార్టెన్స్ అంటే స్తూపాల విషయానికి వస్తే వీటిని విజయ స్తూపాలు అని కూడా అంటారు. 2003వ సంవత్సరంలో భూటాన్ యొక్క బార్డర్లోకి చొరబడిన ఇండియాలోని అస్సాం తిరుగుబాటుదారులందరినీ భూటాన్ రాజు తరిమివేసినందుకు గుర్తుగా ఈ విజయ స్తూపాలను నిర్మించారని చెబుతారు. ఇక్కడికి అతి దగ్గరలోనే ఒక బౌద్ధ దేవాలయము, భూటాన్ అతిపెద్ద బొటానికల్ గార్డెన్ కూడా ఉంటాయి. హిమాలయాలకు అతి దగ్గరలో ఉన్న డోచుల్లా పాస్ నుండి పునాకా పట్టణానికి వెళ్లే దారిలో ఈ విధంగా ఎదురుగా మంచు కొండలు కనిపిస్తూ అద్భుతమైన దృశ్యము గోచరిస్తూ ఉంటుంది. మనకందరికీ తెలిసిన విషయమే, భూటాన్ దేశం అంతా కూడా ఈ విధంగా కొండల మధ్యలో, లోయల్లో, కొండల పైభాగంలో అలాగుంటుంది. చదును ప్రదేశంలో ఉండదు. అందుకే మనకు భూటాన్ ఎంట్రీ అయినప్పటి నుండి వెళ్లేంత వరకు కూడా దారి పొడవున ప్రయాణమంతా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉంటాయి. డోచుల్లా పాస్ నుండి దాదాపు 2.5 గంట ప్రయాణం చేసిన తర్వాత మేము పునాకా చేరుకున్నాము. పునాకా చేరుకోగానే మొట్టమొదటగా మేము రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాము. ఇక్కడ మోచు, పోచు అనే 2 నదులుంటాయి. మోచు అంటే ఫిమేల్ రివరు, పోచు అంటే మేల్ రివర్ అని అర్థమంట భూటానీస్లో. ఈ 2 రివర్ల మధ్యలో సాగే రివర్ రాఫ్టింగే పునాకా రివర్ రాఫ్టింగ్. దాదాపు 1.5 గంటల నుండి 2 గంటల పాటు సాగే ఈ పడవ ప్రయాణము ఎవరికైనా సరే జీవితకాలంలో గుర్తుండిపోయే మంచి మరపురాని అనుభూతిగా నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. ప్రారంభమైన దగ్గర నుండి కూడా రివర్ రాఫ్టింగ్ చాలా సాఫ్ట్గా ఉంటూ 1-2 దగ్గర మాత్రమే నీరు చాలా స్లోప్గా పడుతూ ఉంటుంది. మిగతా అన్ని చోట్ల కూడా ఈ విధంగా సాఫీగా నీరు సాగిపోతూ ఉంటుంది. పెద్దగా డ్రైవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ నీరు ఉండే ఏటవాళ్ళను పట్టే మనము పడవలో వెళ్ళిపోతూ ఉంటాము. ఈ రాఫ్టింగ్ గాను 1000 రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు దీన్ని మిస్ చేసుకోవద్దు. అందమైన ప్రకృతి మధ్యలో మన ఫ్రెండ్స్తో కలిసి అల్లరి చేస్తూ సాగే ఈ ప్రయాణం ఎవరికైనా అద్భుతమే కదా. రివర్ రాఫ్టింగ్ అయిన తర్వాత మేము పునాకా జాంగ్ చేరుకున్నాము. భూటాన్లో 2వ అతిపెద్దది, అదేవిధంగా 2వ అతి పురాతనమైన కోట పునాకా జాంగ్. జాంగ్ అంటే కోట లేదా మఠము అనే అర్థం వస్తుంది. దీన్ని 1637-1638 మధ్య నిర్మించడం జరిగింది. భూటాన్కి థింపు రాజధానిగా మారేంత వరకు కూడా ఇదే ముఖ్యమైన ప్రదేశంగా రాజులకు ఆవాసంగా ఉండేది. ఈ కోటలో ఒకవైపుగా నాగాల రాణికి ప్రత్యేకమైన గుడి ఉంటుంది. Naga's palace. So Naga's palace will be around a height of 1 meter, and they offer the milk to Naga. Okay, and it is believed that Zabdrung even used his supernatural power and implemented this Naga's water spirit to build this fort. And these Nagas they contributed this kind of stones to build the fort. Okay. నాగాల కారణంగానే ఈ కోటను ఇంత అద్భుతంగా కట్టడం సాధ్యమయ్యిందని, ఈ రాళ్లతోనే ఈ మొత్తం కోట కట్టడం జరిగిందని అక్కడ ఆ రాళ్లకి పూజ చేస్తూ ఉండడం మనం చూడవచ్చు. 3 ప్రాకారాలుగా ఉన్న ఈ కోటలో మొదటి ప్రాకారంలో ఒక స్తూపము, బోధి వృక్షము ఉంటాయి. 2వ ప్రాకారంలో బౌద్ధ భిక్షువుల ఆవాసాలు ఉంటాయి. వీటితో పాటు మొదటి భూటాన్ రాజు యొక్క పట్టాభిషేకం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే. 3వ ప్రాకారంలో ఉన్న దేవాలయంలో బుద్ధుడు, గురు రింపోచే మరియు జాబ్డ్రంగ్ల అతి భారీ నిలువెత్తు బంగారు రంగు విగ్రహాలు ఉంటాయి. ఈ దేవాలయంలోనే వీరి స్మృతి అవశేషాలు కూడా అతి రహస్యంగా దాచి ఉంచారని చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం లోపలి వైపున ఉన్న గోడలపైన బుద్ధుని జీవిత విశేషాలన్నీ తెలిపే విధంగా అందమైన పెయింటింగ్స్ ఉంటాయి. భూటాన్ ట్రిప్లో ఇది కూడా తప్పకుండా చూడాల్సిన ఒక ముఖ్యమైన ప్రదేశము.
మోచు అనే ఫిమేల్ రివర్ కి పోచు అనే మేల్ రివర్ కి మధ్యలో అందమైన పచ్చని ప్రకృతి మధ్య నిర్మించిన ఈ కట్టడము రాత్రిపూట విద్యుత్ దీపాల వెలుగులో కూడా అంతే అద్భుతంగా కనిపించింది. పునాకా జాంగ్ కి అతి దగ్గరలోనే అంటే దాదాపుగా 500 మీటర్ల దూరంలోనే భూటాన్ లోకెల్లా అతి పొడవైన అతి ప్రాచీనమైన బ్రిడ్జ్ ని మనము చూస్తాము. పునాకా జాంగ్ నిర్మించినప్పుడే దీన్ని కూడా నిర్మించడం జరిగింది. పోచు అనే నది పైన నిర్మించిన ఈ ఊయల వంతెన 160 మీటర్ల పొడవు 1.2 మీటర్ల వెడల్పుతో దీనిపైన నడుచుకుంటూ వెళ్తే కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాల కోసము ప్రతి ఒక్కరూ ఇటువైపు నుండి అటువైపుకు నడుచుకుని వెళ్లి వస్తూ ఉంటారు. మా భూటాన్ టూర్లో 5వ రోజు మేము భూటాన్లోని ఇంకొక ముఖ్య పట్టణము పారోకి బయలుదేరాము. పునాకా నుండి పారోకి వెళ్ళాలంటే తిరిగి థింపూని దాటి వెళ్లాల్సి ఉంటుంది. తిరిగి థింపూ మీదుగా మేము పారో పట్టణము సాయంత్రానికి చేరుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది పారో పట్టణంలో ప్రవహించే పాంచు రివరు. ఇది హిమాలయాలలో పుట్టి ప్రవహిస్తూ ఉంటుంది. చూ అంటే భూటానీస్లో నీరు అనే అర్థము. ఇక్కడ అందుకే నదులన్నింటికి చూ అనే పేరు చివరిలో ఉంటుంది. ఈరోజు సాయంత్రము దాదాపు 4 గంటల ప్రాంతంలో మేము పారో పట్టణానికి చేరుకున్నాము. అయితే ఆ రోజు ఏ ప్లేసెస్ విజిట్ చేయకుండా మేము షాపింగ్ మరియు మేము స్టే చేస్తున్న హోటల్ వాళ్ళు కండక్ట్ చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ మాత్రము చూసాము. భూటాన్ దేశం గురించి తెలిసిన వాళ్ళందరికీ మొట్టమొదటిగా స్ఫురణకు వచ్చే పేరు టైగర్స్ నెస్ట్. అటువంటి ప్రపంచ ప్రఖ్యాతమైన టూరిస్ట్ ప్లేసు టైగర్ నెస్ట్ పారోలోనే ఉంటుంది. భూటాన్ టూర్లో భాగంగా మేము 7వ రోజు టైగర్స్ నెస్ట్ విజిట్ చేశాము. అసలు మేము టైగర్స్ నెస్ట్ లాస్ట్ వరకు వెళ్ళామా లేదా, ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకతలేంటి, విశేషాలతో పాటు రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.